అమరేంద్ర, పౌర్ణమి దగ్గర పడుతోంది. ఆవేదనతో చెప్పాడు రంగారాయుడు. రంగా, నీదంతా భ్రమ. భూతమాంత్రికులు అలాగే చెప్తారు. నువ్వు భయపడకు. నీకు తెలీదు అమరేంద్ర. నీ మిత్రుడు, అదే బదరీ బ్రహ్మ, చాలా శక్తున్నతను. అతని మాటల్ని కొట్టేయడానికి లేదు. ఇంతకి నువ్వు అనేదేంటి? పౌర్ణమి రోజున మళ్ళీ ఆ దెయ్యం సుప్రియను ఆవహిస్తుంది అంటావు. అదే నా అనుమానం. ఎవరు పౌర్ణమి రోజున నిద్రపోకుండా కావలుండాలి. అంతేకాదు, సుప్రియ దగ్గర నేనుంటాను. ఆ దెయ్యం ఎలా వస్తుందో చూస్తాను. ఒక నిమిషం తర్వాత, ఇంతకీ ఎప్పుడు పౌర్ణమి? రేపే. అందుకే నేను కంగారు పడుతున్నాను. నా ఊహ నిజమైతే బదరీ బ్రహ్మ రేపు రాత్రికల్లా ఇక్కడికి చేరుకోవచ్చు. అతను రాగలిగితే కొంత ధైర్యంగా ఉండొచ్చు. నర్సింగ్ హోమ్ ఎప్పుడు ప్రారంభిస్తున్నాడు మోహన్? రేపు అనుకుంటాను. నువ్వు అనవసరంగా టెన్షన్లో ఉన్నట్టున్నావు రంగా, నెమ్మదిగా చెప్పాడు అమరేంద్ర. జీవం లేని నవ్వు నవ్వాడు రంగారావు. అమరేంద్ర, నీకు తెలుసు నేను సుప్రియను ఎంతగా అభిమానించేది, ఎన్ని ఆశలు పెంచుకుంది నీకు తెలియని విషయం కాదు. అలాంటిది ఒక దెయ్యం చేత మానసికంగా శారీరకంగా హింసించబడ్డం నేను విని భరించలేకపోతున్నాను. రంగా, డ్రైవర్ రజాకు కనిపించడం లేదు. 2 రోజులు లీవ్ తీసుకున్నాడు. బహుశా వాళ్ళ ఊరికి వెళ్ళుండొచ్చు. అదేంటి అలా అంటావు రంగా? ఇందాక నేను వచ్చేటప్పుడు హాస్పిటల్ ముందు తారట్లాడుతుంటే చూశాను. హాస్పిటల్ ముందున్నాడా? వాళ్ళింట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదేమో. ఆ విషయం నీకే తెలియాలి. ఏ హాస్పిటల్ దగ్గర? మన రాజమ్మను జాయిన్ చేశాం ఆ హాస్పిటల్ దగ్గర. రకరకాల ఆలోచనలతో ఆ చోట్లోంచి కదిలాడతను. అమరేంద్ర, రంగారావులు సుప్రియ నర్సింగ్ హోం వద్దకు బయలుదేరారు. మోహన్తో కలిసి సుప్రియ అంతకు ముందే అక్కడికి వెళ్ళింది. అదే సమయానికి అదృశ్య రూపంలో ఢిల్లీ వైపు గాల్లో ప్రయాణిస్తోంది కిన్నెర ప్రేతాత్మ సూక్ష్మ రూపం. ఢిల్లీ నుండి హైదరాబాదు బయలుదేరడానికి విమానం రెడీగా ఉంది. ప్యాసింజర్లందరూ అప్పటికే తమ తమ పనులు ముగించుకుని ఫ్లైట్ లోపలికి చేరుకుంటున్నారు. అప్పుడొచ్చింది ఒక ఫోన్ కాల్, అక్కడ ఆర్టీసీ గ్రౌండ్ కంట్రోల్ ఆఫీస్కు. హలో, దిస్ ఈజ్ పాలెం ఎయిర్పోర్ట్. తెలుసు సార్, మీకు తెలియని విషయం చెప్పాలని. ఏంటది? హైదరాబాదు బయలుదేరబోయే ప్లేన్లో ఎవరో టెర్రరిస్టులు బాంబులుంచారట. త్వరగా చెక్ చేయండి. ఎవరిదో స్త్రీ కంఠం చాలా మృదువుగాను కంగారుగాను ధ్వనించింది. హలో, ఎవరు మీరు? నేనే, బాంబు పెట్టింది. క్లిక్కుమంటూ ఫోన్ క్రెడిల్ అయింది. అవాక్కయ్యాడు ఆ వ్యక్తి. షాక్లోంచి బయటపడ్డాడు. అప్పుడు ప్రారంభమైంది హడావిడక్కడ. క్షణాల్లో బయలుదేరవలసిన ఫ్లైట్లోంచి ప్యాసింజర్స్ నందరినీ కిందకి దించేశారు అక్కడి సిబ్బంది. క్షుణ్ణంగా చెకింగ్ మొదలైంది. దిగిన ప్రయాణికుల్లో ఆఖరిన దిగాడు ఒక వ్యక్తి. అతను బదరీ బ్రహ్మ. విషయం ఏంటి సార్? ఒక అతన్ని అడిగాడు. టెర్రరిస్టులండి బాబు, టెర్రరిస్టులు బాంబు పెట్టారట. టికెట్ క్యాన్సిల్ చేసుకుని ట్రైన్లో బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణంలోనే. పావుగంటలో ఆ పని పూర్తి చేసుకుని ఎయిర్పోర్ట్లోంచి బయటపడ్డాడు. టాక్సీలో రైల్వే స్టేషన్ వైపు బయలుదేరాడు. అంతవరకు ఒక స్తంభం చాటు నుండిన 20 సంవత్సరాల అందమైన యువతి మునిపళ్లతో పెదవుల్ని కొరుక్కుంటూ మరో టాక్సీలో బయలుదేరింది. ఆ యువతి హైదరాబాద్ గర్ల్ బసరూన్ బేగం. ప్రస్తుతం ఆమెను కిన్నెర ఆత్మ ఆవహించిందని ఎవరికీ తెలీదు. ఢిల్లీ నుండి మద్రాసు బయలుదేరే తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు బదరీ బ్రహ్మ. బసరూన్ బేగం 2 క్షణాలు ఆలోచించింది. కోపంతో బుసలు కొడుతూ వెనుతిరిగింది ఆ చోట్నుంచి. ఒక మోడలింగ్ పని మీద ఢిల్లీ వచ్చింది ఆమె 2 రోజుల క్రితం. హోటల్ రూంలో ఉన్న బసరూన్ ఆత్మని లోబరుచుకోగలిగింది కిన్నెర. బసరూన్ బేగం హోటల్ గదికి వెళ్ళగానే ఆమె శరీరంలోంచి బయటపడింది కిన్నెర. వెంటనే సూక్ష్మరూపంలో తమిళనాడు ఎక్స్ప్రెస్ వైపు ప్రయాణించింది. కిన్నెర ప్రేతాత్మ ఆలోచన వేరు. ఉన్నట్టుండి ఆగిపోయింది ట్రైను. ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. చుట్టూ చీకటి. దగ్గరలో ఎక్కడా ఒక చిన్న గ్రామమైనా కనిపించడం లేదు. దానికి తోడు ఈదురుగాలి వీస్తూ ఉంది. గగనంలోని నక్షత్రాల కాంతి తప్ప మరో వెలుగంటూ తెలియడం లేదు. ఏం జరిగింది? ఎందుకు ఎక్స్ప్రెస్ ఆగిపోయింది? కంపార్ట్మెంట్స్లో ప్రయాణికులందరిలోనూ ఒకటే గోల. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన సీట్లో కూర్చునున్న బదరీ బ్రహ్మ ఆలోచనల్లోంచి బయటపడి కిటికీలోంచి చూశాడు బయటికి. అతనికి ఏమీ అంతుబట్టడం లేదు. ఒక అనుమానం మాత్రం కలిగింది అతనికి. ఎవరో తన ప్రయాణాన్ని నిరోధిస్తున్నారని మాత్రం గ్రహించగలిగాడు. ఫ్లైట్లో బాంబు విషయం, ఇప్పుడు ట్రైన్ అయిపోవడం వెనక తప్పకుండా ఏదో విశేషం ఉండుంటుందని అతనికి అర్థమైంది. ఇంజన్ నుంచి డ్రైవరు, వెనక నుంచి గార్డు, మరికొంతమంది అధికారులు టార్చ్ లైట్స్ పట్టుకుని కదిలారు చీకట్లో.
ట్రైను ఆగిపోయిన స్థలానికి సరిగ్గా 100 గజాల దూరంలో పట్టాలు పూర్తిగా తొలగిపోయి ఉన్నాయి. ఎక్కువ స్పీడుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అది. అదే స్పీడ్‌లో వెళ్ళుంటే ఏం జరిగుండేదో తలుచుకునేసరికి అందరికీ గుండెలు జల్లుమన్నాయి. ఆ అవకాశాన్ని డ్రైవర్ చాలా చక్కగా వినియోగించుకున్నాడు. తన చాకచక్యం వల్లనే ట్రైన్ని ఆపగలిగానని అనౌన్స్ చేశాడు. బదరీ బ్రహ్మ తప్ప తక్కిన వారు నమ్మక తప్పలేదు. పౌర్ణమి మరుసటి రోజు. ఆలోగా రంగారావు గారి బంగ్లాను చేరుకోవాలని బదరీ బ్రహ్మ ఆలోచన. ఏ విధంగానూ అది సాధ్యమయ్యేలా లేదు. ఏమండి, ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఊరుందా? తన పక్కనున్న వ్యక్తిని అడిగాడు. ఇటు వెనక్కి వెళ్ళగలిగితే చిన్న గ్రామం వస్తుంది. అక్కడ కాఫీ, టీ కూడా చిక్కవు. ఆ వ్యక్తి మాటలు పట్టించుకోలేదు బదరీ బ్రహ్మ. తన చేతి సంచి అందుకొని బరువుగా నిట్టూర్పు విడుస్తూ ఆ గ్రామం వైపు బయలుదేరాడు. ఇప్పుడప్పుడే ట్రైన్ బయలుదేరే అవకాశం లేదు. అక్కడుండి చేయగలిగిందీ లేదు. కిన్నెర క్షుద్రశక్తుల్ని ఎలాగైనా నిరోధించాలనేది అతని పట్టుదల. రైల్వే ట్రాక్కు చాలా సమీపంలోనే ఉంది ఆ గ్రామం. బదరీ బ్రహ్మ వెంట మరికొందరు కూడా ఆ గ్రామం చేరుకున్నారు. ట్రైను ఆగిపోయిందని ఆ గ్రామస్తులకు తెలిసిపోయింది. ఇక్కడి నుండి బస్సు రూటు ఎంత దూరం ఉంటుంది? గ్రామంలోకి అడుగు పెట్టగానే ఎదురైన ఒక అతన్ని అడిగాడు బదరీ బ్రహ్మ. ఉత్తరంగా 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 2 నిమిషాలు ఆలోచించాడు. ఒంటరిగా బయలుదేరాడు బదరీ బ్రహ్మ. సుప్రియను రెండవ దఫా కూడా తాను కిన్నెర బారి నుండి కాపాడడం అంత సులభం కాదని అర్థమైంది అతనికి. బేబీ, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు ఇవాళ? మధ్యాహ్నం భోజన సమయంలో అడిగాడు రంగారావు సుప్రియ ముఖం వంక చూస్తూ. ఏం డాడీ అలా అంటున్నారు? ఏం లేదు, ఊరికినే. డాడీ మాట విను సుప్రియ. పక్కనే ఉన్న డాక్టర్ అమరేంద్ర మృదువుగా చెప్పాడు. మోహన్ వైపు చూసింది సుప్రియ. అతను తల వంచుకుని భోంచేస్తున్నాడు. వాస్తవంలో అమరేంద్ర ఆ క్షణంలో ఆలోచిస్తోంది సుప్రియను గురించి కాదు, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన డ్రైవర్ సత్యను గురించి. ఎందుకో అతని మీద సదభిప్రాయం ఏర్పడ్డం లేదు ఎంత ప్రయత్నించినా. మోహన్, నువ్వు నర్సింగ్ హోంకు వెళుతున్నావా? అవునంకుల్, కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. క్రీగంట అతన్ని చూసింది సుప్రియ. కాని మోహన్ ఎందువల్లనో ముభావంగా ఉన్నాడు. స్వతహాగా భోజనాలప్పుడు జోక్స్ వేస్తూ నవ్వించే అలవాటు మోహన్కుంది. సుప్రియకు ఆ రోజు ఇంట్లో వాతావరణమంతా చాలా వింతగా తోచింది. ఎందువల్లనో ప్రతి ఒక్కరి ముఖంలోనూ ఏదో అనుమానం, ఓ విధమైన నిరాశ, భయం లాంటి భావాలు చోటు చేసుకుని ఉన్నట్లు గుర్తించింది. అయినా ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు సుప్రియ. సాయంకాలం అయింది. పౌర్ణమి కావడంతో 6 గంటలకే చంద్రోదయం అయింది. ఆ క్షణం నుండి అందరిలోనూ ఒకటే టెన్షన్. రంగారావు అయితే మరీ కంగారుగా ఉన్నాడు. సుప్రియ తన గదిలోంచి బయటికి రాలేదు. కింద హాల్లో అమరేంద్ర, రంగారావు, మోహన్ సమావేశమయ్యారు. అందరిలోనూ ఒకే విధమైన ఫీలింగ్. నెల రోజుల క్రితం ఎస్టేట్లో సుప్రియ ఇదే పౌర్ణమి రోజున ఎలా ప్రవర్తించింది తలుచుకుంటున్న కొద్దీ వారిలో ఓ విధమైన కంగారు ఏర్పడుతోంది. అంకుల్, ఎందుకైనా మంచిది, వెంటనే నేపాల్లో ఉంటున్న బదరీ బ్రహ్మగారిని కాంటాక్ట్ చేయండి. ఆ ప్రయత్నమూ చేశాను. ఇంటి వద్ద లేడట అతను. అమరేంద్రం మనుషులు వెళ్లి ఎంక్వైరీ చేశారట. 3 రోజులైందట బదరీ బ్రహ్మ ఇంటి నుండి బయలుదేరి. అందరూ టిఫిన్ చేశారు ఆ రాత్రి. సుప్రియ పాలు, బిస్కెట్స్ మాత్రం తీసుకుంది. రంగా, అనవసరంగా నువ్వు టెన్షన్కి లోనవుతూ మమ్మల్ని టెన్షన్లోకి నెడుతున్నావేమో. నవ్వుతూ మోహన్ వైపు చూశాడు అమరేంద్ర. టైం గడిచింది. వాల్ క్లాక్ టిక్కు టిక్కుమంటూ శబ్దం చేస్తోంది. 10 గంటలైంది, 11 గంటలైంది, 12 గంటలైంది టైము. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా విచిత్రమైన మార్పులు ఏర్పడ్డాయి. హోరుమంటూ గాలి ప్రారంభమైంది. బంగ్లా ముందు వెనక భాగంలో వెనక వైపునున్న కొబ్బరి చెట్లు పిచ్చెత్తినట్టుగా ఊగిపోతున్నాయి. ఏదో ఆలోచిస్తున్న సుప్రియ ఎవరో తనను పిలుస్తున్నట్లు చటుక్కున లేచి నిల్చుంది. అప్పుడే కరెంటు పోయింది. బంగ్లా అంతా కటిక చీకటితో నిండిపోయింది. ఎర్రటి జ్యోతుల్లా శూన్యంలోంచి ఓ కాంతి కిరణం రాకాసి నేత్రంలా ముందుకు సుప్రియ గదివైపు గాల్లో ప్రయాణించసాగింది. కళింగనాగుల బుసలు విడుస్తున్నట్లుగా స్మంటున్న ఓ విధమైన శబ్దం ఆ కాంతి కిరణం నుంచి వినిపిస్తోంది. 1-2 నిమిషాలు గడిచాయి. ఆ కాంతి సుప్రియ గదిలోకి జొరబడి సుప్రియ శరీరాన్ని తాకింది. అంతే, మొదలు నరికిన వృక్షంలా మంచం మీద పడిపోయింది సుప్రియ. రే, టార్చ్ పట్రా! కింద రంగారావు అరుస్తున్నాడు. అంత అవసరం లేకుండానే లైట్లు వెలిగాయి. బేబీ, సుప్రియ, ప్రియా! రంగారావు, మోహన్లు ఏకకాలంలో పిలిచారు. జవాబు లేదు. ఉన్నట్టుండి సుప్రియ పైకి లేచింది.
తన ఒంటి మీదున్న నైటీని చూసుకుంది. అసహ్యంగా దాన్ని చూస్తూ లాగి పడేసింది. గులాబీ రంగు శరీరంతో ఉండే సుప్రియ నగ్నంగా పాలరాతి శిల్పంలా సజీవంగా మెరిసిపోతోంది ట్యూబ్లైట్ కాంతిలో. బట్టల బీరువా వైపు నడిచింది. చీరను తీసుకుని గోచిపెట్టి కట్టుకుంది. చీర చెంగును తీసి ఎద చుట్టూ కప్పుకుంది. తల వెంట్రుకలను తల మీదకి కొప్పులో ముడిపెట్టుకుంది. అదోలా తనను తాను చూసుకుని నవ్వుకుంది. ఆ నవ్వు ఒక ఆధునిక భావాలు కలిగిన నాగరిక విద్యావంతురాలైన కన్నెపిల్ల నవ్వులా లేదు. ప్రకృతి ఒడిలో పెరిగి స్వేచ్ఛగా సంచరించే కపోత రాణి కోకోలా ఉంది. కోయకన్య నవ్వు అలానే ఉంటుంది. గదిలోంచి బయటపడింది. మెట్ల మీద నిల్చుని బాబుగారు పిలిచింది సుప్రియ. అది సుప్రియ కంఠం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కిన్నెరసాని వాగు తీరంలో వినిపించిన పిలుపది. కోయిగూడెం పెద్ద కోలన్న కుమార్తె కిన్నెర కంఠం. అదిరిపాటుతో అటు తల తిప్పారందరూ. బేబీ ఏంటా మేకప్? ఆశ్చర్యంగా అడిగాడు అమరేంద్ర. బేబీ బేబెవరు? నా పేరు కిన్నెర. మాది కిన్నెరసాని గూడెం. నువ్వెవరు? అదోలా టీవీ అడిగింది అమరేంద్రను తీక్షణంగా చూస్తూ. నెమ్మదిగా దిగి రంగారావును సమీపించసాగింది. సుప్రియను ఆవహించున్న కిన్నెర. వణికిపోతున్నాడు రంగారావు. ఏం చెయ్యాలో మోహన్కి అర్థం కావడం లేదు. నమ్మలేని నిజం. నడక సుప్రియది కాదు. మాట, నవ్వు, చూపులు సుప్రియవి కావు. ఏంటి బాబుగారు, నా తండ్రిని చంపేశారా? నన్ను చంపేయండి. రండి, మీ ఆశ తీరా నన్ను అనుభవించి నా ప్రాణాలు తీయండి. రండి బాబు, రండి. వద్దు, రావద్దు, ముందుకు రావద్దు. కంపించిపోతూ హిస్టీరిక్గా అరిచాడు రంగారావు. ఎందుకలా భయపడతారు? కోయకన్య పొందు ఎలా ఉంటుందో రుచి చూద్దురు రండి బాబు. హే భగవాన్, ఈ వ్యధ భరించడం కష్టం. ఇలాంటి నరకయాతన నా విరోధికి కూడా ఉండకూడదు. జాలువారే కన్నీళ్ల మధ్య వాపోతున్నాడు రంగారావు. ప్రియా, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఆమె దగ్గరగా వెళుతూ సీరియస్గా అన్నాడు మోహన్. చూడు డాక్టర్ బాబు, నువ్వు చాలా చిన్నవాడివి. నీకు విషయాలు తెలియవు. అనవసరంగా నా దారి కడ్డొచ్చి ఆపద తెచ్చుకోకు. దూరంగా తప్పుకో. కళ్ళు ఎర్రజేస్తూ అంది సుప్రియ. ఆ చూపులు రాకాసి నేత్రాల్లా ఎర్రగా కాంతివంతంగా ఉన్నాయి. ఆ చూపుల్లో కసి, పగ, ప్రతీకారాజ్ఞులు రగులిపోతున్నాయి. అవాక్కయ్యాడు మోహన్. ఏం చెయ్యాలంకుల్? అమరేంద్ర వైపు చూస్తూ ప్రశ్నించాడు మోహన్. అతను నమ్మలేకపోతున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఆలోచనలతో సతమతమవుతున్నాడు. వీళ్ళంతా ఎవరు బాబుగారు? రండి, మనం కిన్నెరసాని వాగుకు వెళదాం. ఇక్కడ ఎందుకున్నాం మనం? రంగారావు దగ్గరగా వస్తూ అంది సుప్రియ. ఆమె ముఖంలోకి కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు అతను. ఎందుకలా భయపడతారు బాబు? పదండి, వెళదాం. రంగారావు చేయి పట్టుకుంది సుప్రియ. కరెంట్ షాక్ కొట్టినట్లు ఏదో తెలియని అదృశ్య శక్తి తనలోకి వ్యాపిస్తున్న అనుభూతి. ఆ స్పర్శ సుప్రియది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం ఉన్న కిన్నెరది. నో నో! బిగ్గరగా కేకపెట్టి అలాగే విరుచుకుపడ్డాడు రంగారావు. అంకుల్, రంగా! ఒక్కసారిగా కదిలారు మోహన్, అమరేంద్రలు. వెకిలిగా నవ్వుతూ ముందుకు వెనక్కి ఊగిపోసాగింది సుప్రియ. అప్పుడొచ్చింది ఒక టాక్సీ వేగంగా. బంగ్లా ముందు ఆగింది సడన్ గా. అందులోంచి కిందకి దిగాడా వ్యక్తి. ఆతృతగా లోనికి పరుగులాంటి నడకతో వచ్చాడు. హాల్లో దృశ్యం చూస్తూనే ఏం జరుగుంటుందో అర్థమైంది అతనికి. అతన్ని చూడగానే భయం, కోపం కలబోసిన చూపులతో తన గదివైపు పరుగులు తీసింది సుప్రియ. ఆ వ్యక్తి 2 గంటలు ఆలస్యంగా వచ్చిన బదరీ బ్రహ్మ. మరుసటి రోజు ఉదయం 8 గంటలయింది. డ్రైవర్ సత్యం ఆ రోజు నిర్ణయించుకున్నాడు. తను చేయబోయే పనికి 9 గంటల ప్రాంతంలో రంగారావుతో పాటు డాక్టర్ అమరేంద్ర బయలుదేరబోతున్నాడు కారులో. హాల్లో కూర్చునున్నారు ముగ్గురు. మోహన్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బదరీ, నువ్వు ఆలస్యంగా రావడానికి కారణం ఆ ప్రేతాత్మ అంటావు? నవ్వుతూ అడిగాడు అమరేంద్ర. అమరేంద్ర, హేతువాదంతో నువ్వు దేన్ని విశ్వసించడం లేదు. కానీ వాస్తవంలో జరిగింది అదే. కిన్నెర ప్రేతాత్మ ఫ్లైట్లో రావడానికి వీలు కాకుండా చేసింది. టెర్రరిస్టులు బాంబులు అంటూ గోల సృష్టించింది. ఆ తర్వాత ట్రైన్ విషయంలోనూ అలాగే జరిగింది. ఎలాగో పౌర్ణమి రోజున నిర్ణీత సమయానికి తన పని తాను చేసుకుపోయింది. ఎలా? ఈ ప్రేతాత్మ బారి నుండి నా కుమార్తెను కాపాడుకోవడం ఎలా? ఆవేదనగా అన్నాడు రంగారావు. అంకుల్, డాక్టర్ శేఖరం గారిని కన్సల్ట్ చేశాను. వస్తానన్నారు. మోహన్ చెప్పాడు. అప్పటికీ సుప్రియ తన గదిలోంచి యువతలకు రాలేదు. ఎంతవరకు సుప్రియ నిద్ర లేవనట్లుంది. లేదండి, నిద్ర లేచింది, కానీ చాలా డల్గా కనిపిస్తోంది అన్నాడు మోహన్.
పదండి, గదికి వెళ్ళి ఓసారి బేబీని చూద్దాం. బదరీ బ్రహ్మ లేచి నిల్చున్నాడు. వెంటనే మిగిలిన వారు అతనితో పాటు కదిలారు. వీళ్ళు సుప్రియ గదికి బయలుదేరకముందే గదిలోంచి సుప్రియ నెమ్మదిగా వెలుపలకొచ్చింది. 10 రోజులు టైఫాయిడ్తో బాధపడినట్లుంది ఆమె వాలకం. మెట్లు దిగి కిందకి వెళుతూ అందర్నీ చూసింది. అందరి దృష్టి తన మీదనే ఉండడం గమనించి కించిత్ ఆశ్చర్యానికి గురైంది. మీరెప్పుడొచ్చారంకుల్? బదరీ బ్రహ్మను చూస్తూ అడిగింది సుప్రియ. చాలా నీరసంగా ఉంది ఆమె కంఠస్వరం. కిన్నెర ప్రేతాత్మ ఆ టైంలో సుప్రియను ఆవహించలేదని గ్రహించారందరూ. నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది బేబీ? నాకేమీ తెలియడం లేదు డాడీ. ఏదో జరుగుతోంది. ఏమైంది తెలియడం లేదు. ఎంత నీరసంగా ఉందంటే గాల్లో తేలుతున్నట్లుంది శరీరం అంతా. ప్లీజ్ డాడీ, నాకేమైంది? నాకేమవుతోంది? ప్లీజ్ చెప్పండి. 2 చేతుల్లో మొహాన్ని కప్పుకొని బోరుమంది సుప్రియ. డోంట్ ఎగ్జైట్ బేబీ. నీకేమీ కాలేదు. డోంట్ వర్రీ. ఆమె తల మీద చేయి వేస్తూ అనునయించాడు అమరేంద్ర. ఇంతలో డాక్టర్ శేఖరం వచ్చాడక్కడికి. అతను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. శేఖరం చెబితే తప్ప సుప్రియ వినదు. అందుకే అతనికి పరిస్థితంతా వివరించి రమ్మని ఫోన్ చేశాడు మోహన్. బయట వరండాలో ఉన్న డ్రైవర్ సత్యం చిరాగ్గా ఉన్నాడు. రంగారావుని ఫినిష్ చేయడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడు సత్యం. అందుకు కావలసిన ఏర్పాట్లు చేశాడు అంత క్రితం రాత్రే. రజాక్ రహస్యంగా ప్రతిరోజు అతన్ని రాత్రుళ్ళు కలుసుకుంటూనే ఉన్నాడు. కాని అనుకున్న ప్రకారం పథకాన్ని అమలుపరచడం సాధ్యం కావడం లేదు. సత్యం, సత్యం పిలిచాడు రంగారావు. పిలిచారా సార్? అవును. నేనీరోజు ఫ్యాక్టరీకి రావడం లేదు. నువ్వెళ్ళి ఆ మాట మేనేజర్తో చెప్పు. నువ్వు ఫ్యాక్టరీ దగ్గరే వెయిట్ చేయి. సాయంకాలం మేమొస్తామని చెప్పాలి. తెలిసిందా? అలాగే సార్. తనలోని అసహనాన్ని బయట పెట్టకుండా లోపల అణుచుకుంటూ కదిలాడు ఆ చోట్లోంచి. రే రంగా, ఎందుకైనా మంచిది ఈ డ్రైవర్ని పంపేసేయ్. ఎందుకో వాడి మీద నాకేమాత్రం సదభిప్రాయం కలగడం లేదు డాక్టర్ అమరేంద్ర చెప్పాడు. ఆ మాటలు అస్పష్టంగా విన్నాడు డ్రైవర్. కోపంతో బుసలు కొట్టాడు ఈసారి. ఆ నిమిషంలో డ్రైవర్ సత్యం నిర్ణయించుకుందొకటే. సాధ్యమైనంత తొందరగా రంగారావు కంటే ముందే అమరేంద్రను మొట్టు పెట్టాలని. కారు తీసుకుని ఫ్యాక్టరీకి బయలుదేరాడు సత్యం. రంగారావు శత్రువులైన భూపతిబాబు సర్వారాయుడితో సత్యం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ విషయం రజాకు తెలుసు. అతనికేగాక మరొకరికి తెలుసు ఆ రహస్యం. ఆ రెండో వారు కిన్నెర ప్రేతాత్మ. సత్యంతో కలిసి రంగారావుని దెబ్బతీయడానికి, అతన్ని ఫినిష్ చేయడానికి సంసిద్ధుడైన డ్రైవర్ రజాక్ మీద పడింది కిన్నెర ప్రేతాత్మ చూపు. ఆ విషయం అతనికి తెలీదు.